బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వేదవల్లకి నాద సేవితం రాగవల్లరీ యోగ భావితం భావతంత్రికా గీతరంజితం ప్రణవఘంటికా మంజుసింజితం ప్రణవఘంటికా మంజుసింజితం శ్రీశమాశ్రయే శ్రీరమాశ్రయే శ్రీశమాశ్రయే శ్రీరమాశ్రయే దేవమాశ్రయే భావమాశ్రయే విష్ణుమాశ్రయే విష్ణుమాశ్రయే సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే బ్రహ్మదేవుడు చేసిన ఈ స్తుతికి విష్ణువు మెచ్చుకొని ఇలా అన్నాడు. సృజామి తపసై వేదం సృజామి తపసై వేదం గ్రసామి తపసా పునః గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపక వీర్యం మే దుశ్చరం తపక. నేను ఈ లోకాన్ని తపస్సుతోనే సృష్టిస్తున్నాను, తపస్సుతోనే మృంగివేస్తున్నాను కూడా. ఒకపారి అట్లా తెరుచుకుంటే చాలు మింగేసినట్టు అన్ని చోట్ల నుంచి. తపస్సుతోనే ధరిస్తున్నాను కూడా. అసాధ్యమైనటువంటి తపస్సే నా బలం అన్నాడు. ఏమనుకున్నావు? అంతే, కలలో కూడా భయపడాల్సిందే. చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు. బ్రహ్మదేవుడు, ఓ దేవా, నేను సృష్టి ఎలా చేయాలి అని అడిగాను. అప్పుడు విష్ణువు బ్రహ్మకు ముందుగా పరతత్వ జ్ఞానం అవసరమని తెలుసుకొని చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించాడు. అహమే వాసమే కోగ్రే అహమే వాసమే కోగ్రే నాణ్యతి యత్ సదసత్పరం నాణ్యతి యత్ సదసత్పరం పశ్చాదకం యదేతశ్చ పశ్చాదకం యదేతశ్చ యో వశిష్యేత సోస్మ్యహం యో వశిష్యేత సోస్మ్యహం. సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉన్నాను, వేరేదీ లేదు. సృష్టి అయ్యాక ఈ సృష్టే నేనుగా ఉన్నాను. సృష్టికి ముందు నేను, అయిన తర్వాత ఎవరు? నేనే. మళ్ళీ ప్రళయం వచ్చాక కూడా ఏది మిగులుతుందో అదే నేను. ప్రళయం వచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది కదా, అది నేను. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యా ప్రవిష్టాని తథా తేషు నతేష్వకం తథా తేషు నతేష్వకం యథా మఖంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యా ప్రవిష్టాని తథా తేషు నతేష్వకం. పంచమహాభూతాలు
సృష్టిలోని పదార్థాలలో ప్రవేశించినట్టు కనిపిస్తాయి. కానీ అవి సృష్టికి ముందే ఉన్నాయి కనుక ప్రవేశించాయని చెప్పేందుకు వీలు లేదు. అలాగే నేను పంచభూతాలలోనూ వాటి వల్ల సృష్టి అయిన జగత్ వస్తువుల్లోనూ ఉన్నట్లే ఉంటాను, లేనట్లే ఉంటాను. ఏతావదేవ జిజ్ఞాస్యం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మరంగా తత్వజిజ్ఞాసునాత్మనగా అన్మయా వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. కుండ తయారైతే మట్టి కుండలో ఉంటుంది. మట్టి ఎక్కడ పోయింది? కుండలో అయిపోయింది. కుండ తయారు కాకముందు ఎక్కడుంది? అది మట్టిగానే ఉంది. కానీ దాన్ని మట్టి అని పిలుస్తున్నాం. తయారైన తర్వాత కుండ అంటున్నాం. అప్పుడు మట్టి అనం, కుండ అంటున్నాం. మళ్ళీ కుండ పగిలికొట్టిన తర్వాత ఎక్కడ చేరుతుంది? మట్టిలో చేరుతుంది. అప్పుడేమంటున్నాం? పగిలిన కుండ అనం మనం. అదంతా దాని లోపల చేరిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అంటున్నాం. అదేదైనా కొంచెం మిగిలింటే పగిలిన కుండ అని చెప్పచ్చు, అంతేగాని అదేది మిగిలిపోయి దాంట్లో చేరుకుంటే మట్టి. వీటినే అన్వయ వ్యతిరేకాలంటారు. అలాగే ఈ సృష్టిలోని అన్నిటిలో ఏది ఉంటుందో, సృష్టి లేనప్పుడు కూడా ఏది ఉంటుందో అదే నేను, ఇదే అందరూ తెలుసుకోవలసింది అని ఇలా మూల భాగవతాన్ని శ్రీహరి ఉపదేశించాడు. ఇది మూల భాగవతం. ఇంత అప్పుడప్పుడు అనుకుంటే చాలు. నారదుని ప్రథమ జన్మ. ఇలా విష్ణు ఉపదేశాన్ని అందుకొని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. అప్పుడు మొదటిగా సృష్టించిన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు మొదటి పిల్లలు సంసారం పట్ల విముఖులై తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయారు. వాళ్ళ నలుగురికి పట్టలేదు. వాళ్ళకి సృష్టి చేయటానికి మీరు నాకు సహాయం చేయండి, మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మానసపుత్రుల్ని మీరు కూడా పొందండి, సృష్టి విస్తారమవుతుంది. ఇంత పెద్ద ప్రపంచంలో సృష్టి కాకపోతే ఎట్లా? అందుకని ఈ ప్రపంచానికి జీవుడు కావాలా, జీవులు పుట్టాలి కాబట్టి మిమ్మల్ని నేను పుట్టించాను. మీరు ఇప్పుడు బ్రహ్మ మానసీ పుత్రుని నేను పుట్టిస్తాను, వాళ్ళని పెళ్లి చేసుకోండి అని అంటే ఎవరికి కావాలి ఈ గొడవ అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వేంటి సృష్టించడం, మేము హాయిగా నీలో చేరటానికి వెళతామేమని వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా మానసిక కష్టమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు మరీచి, అత్రి, అంగిరస, పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, కర్దమ, దక్ష, నారదులు అనే 11 మందిని మానస సృష్టి చేశాడు. ఆయన మానస్సు నుంచి వచ్చింది. వారిలో నారదుడు బ్రహ్మదేవుడికి సేవ చేసి భాగవత ఉపదేశాన్ని పొందాడు. బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరీచ్యాదికాం బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరీచ్యాదికాన్ సృష్ట్వైకాదశ సంఖ్యకాన్ సుతవరాన్ తేష్వంతిమం చోత్తమం శాంతం సంతతి సంతతత్వ విముఖం శప్త్వా హఠాత్ కోపత్ యం చక్రే బహుభార్యకం సురవరం తం నారదాఖ్యం భజే. బ్రహ్మదేవుడు మొదట్లో మానస సృష్టి చేస్తూ మరీచి మొదలైన 11 మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడు. వాళ్ళు 4 కాక, వాళ్ళు చివరివాడు శాంతుడు, అత్యంత ఉత్తముడు అయినటువంటి నారదుడు సంతాన పరంపరను కొనసాగించటానికి విముఖుడు కాగా బ్రహ్మదేవుడు హఠాత్తుగా కోపించాడు. మిగతా వాళ్ళంతా బ్రహ్మ చెప్పినట్టే కావచ్చు, మీరు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాంలే అని చెప్పేశారు. నారదుడు మాత్రం ఒప్పుకోలేదు.
కోపించాడు బ్రహ్మ. వాళ్ళందరూ ఒప్పుకోవటం ఏమిటి, నువ్వు ఒప్పుకోకపోవటం ఏంటి తన శాపం వల్ల అతనిని అనేక భార్యలు గల గంధర్వుడిగా చేశాడు. శాపంతోనే నీకు భార్యలు పుట్టని వేసేశాడు. అట్టి ఆ నారదుని భజింతును అని పై స్తోత్రంలో నారద స్తుతితో పాటుగా నారద కథ కూడా కలిసి వచ్చింది అక్కడ. For more videos like this, subscribe Big TV channel.